ప్రియ విశ్వాసి, ఆనాడు దేవుడు శారాను ఆశీర్వదించి శ్రేష్టమైన గర్భఫలాన్నిచ్చాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు కాబట్టే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలములు పొందాడు. దేవుడు ఆశీర్వదించాడు కాబట్టే అతను గొప్పవాడైనాడండి. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను అని రాత్రంతా ప్రార్థనలో పోరాడిన యాకోబును దేవుడక్కడ ఆశీర్వదించాడు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు సర్వశక్తి గలవాడు, సమస్తమును అనుగ్రహించేవాడండి. ఆయనకు ఏదీ అసాధ్యము కాదు. ఆయన ఆశీర్వాదములకు కర్త. ఆ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఒక్కసారి ఆశీర్వదించాడంటే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము నుండే ఇది మొదలుకొనే దేవుడు మిమ్మును ఆశీర్వదించుతానంటున్నాడు. కాబట్టి మిమ్మును మీరు తగ్గించుకొని దీనత్వంతో, తగ్గింపు హృదయంతో దేవునికి ప్రార్థించితే దేవుడు తప్పకుండా నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. అయితే నువ్వు ఎలా ప్రార్థించాలి అంటే నీ కష్టంలో, నీ యొక్క బాధలో, నీ శ్రమలలో దేవుని మీద ఆధారపడాలి. నీ కన్నీటిలో, దుఃఖంలో ఆయనను స్తుతించితే దేవుడు నీ ప్రార్థనలు వింటాడు. నీ భక్తికి, జీవితానికి తగినట్లుగా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియ విశ్వాసి, యాకోబు భక్తుడైతే రాత్రంతా ప్రార్థనలో పోరాడినాడండి. ఈనాడు నిద్ర మానుకొని ఒక్క గంటైనా మనం ప్రార్థించలేకపోతున్నాము. కానీ భక్తుడైతే ఆసక్తితో, పట్టుదలతో జవాబు వచ్చేంత వరకు, దేవుడు తనతో మాట్లాడేంత వరకు, దేవుడు ఆశీర్వదించేంత వరకు మొరపెడుతూనే ఉన్నాడు. ఈనాడు అలాంటి ఆసక్తి, పట్టుదలతో కూడిన ప్రార్థన మనలో కూడా ఉండాలండి. దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క కంప్లీట్ మెసేజ్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ పేరు కింద యూట్యూబ్ లింక్ ఉంటుంది. దానిని మీరు క్లిక్ చేసి చూసినట్లయితే ఈ వాగ్దానం మీ ముందుకు వస్తుంది. దయచేసి వినండి, దేవుని దీవెనలు పొందుకోండి. అలాగే మీకు ఉపయోగకరం అనిపిస్తే, దీని ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే, మేలు పొందినట్లయితే దీనిని అనేకులకు షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.